హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఈ వీడియో పర్టికులర్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి దాన్ని మిగతా తెలంగాణతో కావచ్చు, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో కావచ్చు లింక్ చేయబోతున్న ప్రధానమైన రోడ్లకు సంబంధించిన సమాచారంతో చేస్తున్నాను. ఇంతకాలం ఫ్యూచర్ సిటీకి సంబంధించి రోడ్డు కనెక్టివిటీ ఏంటి అని చర్చ జరిగితే మనకు ప్రధానంగా గుర్తొచ్చేవి శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డు. ఇందులో శ్రీశైలం రోడ్డు పెద్దపీట వేసింది. నిజానికి శ్రీశైలం రోడ్డుకు ఫస్ట్ ఫేజ్లో వస్తున్న ఫ్యూచర్ సిటీకి చాలా దూరం, 9 కిలోమీటర్లు పోయిన తర్వాత శ్రీశైలం హైవే నుంచి లెఫ్ట్ సైడ్ అక్కడ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. కానీ చాలామంది శ్రీశైలం రోడ్ అంటేనే ఫ్యూచర్ సిటీ అన్న భ్రమలో ఇప్పటికీ ఉన్నారు. చాలామంది చెప్తున్నారు, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కొంతమంది అర్థం కాని వాళ్ళు నాకు సలహాలు ఇస్తున్నారు, ఉచిత సలహాలు. నేను కారులో కూర్చొని కాకుండా మ్యాప్ల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలంట. అంటే నేను అలా మ్యాప్ల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే వారికి అది ఏ రకంగా ఉపయోగపడుతుందో నాకు తెలియదా? నా కంఫర్ట్ జోన్, నా స్టూడియో, నా కార్. నేను కార్లో వీడియోలు ఎందుకు చేస్తానో నాకు తెలుసు. ఈ విషయం అడిగిన కొంతమందికి నేను ఆ మ్యాటర్ కూడా చెప్పాను. సో నా కంఫర్ట్ జోన్లో చేస్తాను, నాకు కన్వీనియంట్గా ఉన్న దగ్గర నుంచి నేను చేస్తాను. మీకు నా మ్యాటర్ మీకు నచ్చితే, మీరు అర్థం చేసుకోగలిగితే, నేను చెబుతున్న దాన్ని మీరు మ్యాప్ మీద విజువలైజేషన్ చేసుకోగలిగితే చూడండి. లేకపోతే మీరు వీడియో చూడకపోయినా నాకేం పర్వాలేదు. అంతేగాని దయచేసి ఉచిత సలహాలు ఇవ్వద్దు. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ డూయింగ్ వీడియోస్ లైక్ దిస్ ఓన్లీ. ఓకే, రోడ్లకు సంబంధించి మనం అర్థం చేసుకోవాలి. రోడ్లే అర్థం చేసుకునే వాళ్ళం మనం రియల్ ఎస్టేట్ ఎలా చేస్తాం? గూగుల్ మ్యాప్ చూసి క్లియర్ కట్గా అవగాహన చేసుకోగలిగిన సామర్థ్యం ఉండాలి. ఓకే, అది మనకు గూగుల్ మ్యాప్లో చాలా చాలా క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఎక్కడ ఏవి వస్తుంది ఏంటి అనేది. దానికి గవర్నమెంట్ గెజెట్లో ఉన్న మ్యాప్ను పోల్చి చూసుకోండి, అప్పుడు నిజం తెలిసిపోద్ది మీకు. చాలా మందికి అర్థం కాదు ఇది. మ్యాప్లో నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా, నా దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గూగుల్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా మందికి అర్థం కాదు, బుర్ర బద్దలు కొట్టుకుంటుంటారు. సరే, ఏం చేయలేము అలాంటి వారిని. కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం నా పని కాదు, నాకున్న సమాచారాన్ని షేర్ చేయడం. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫ్యూచర్ సిటీని ప్రధానంగా క్రాస్ చేయబోతున్న రోడ్లకు సంబంధించి చెప్తాను. నేను 4 రోడ్లు ఉంటాయి. 4 రోడ్లు చాలా చాలా కీలకం. 4 రోడ్లు ప్రస్తుతం ఉన్న సాగర్ రోడ్డు కాదు, ప్రస్తుతం ఉన్న శ్రీశైలం రోడ్డు కాదు. సాగర్ రోడ్డు నుంచి లెఫ్ట్ సైడ్ వెళితే 2 కిలోమీటర్స్ తర్వాత మనకు ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఫర్దర్గా 56 గ్రామాలకు విస్తరిస్తే మాత్రం సాగర్ రోడ్లో ఆగపల్లి, గున్గల్, యాచారం, ఆల్మోస్ట్ తక్కలపల్లి దాకా మనకు దీంట్లో కలుస్తుంది. ఇక శ్రీశైలం రోడ్లో 56 విలేజెస్కు విస్తరిస్తే మనకి ఎక్కడ తగులుతుంది? మహేశ్వరం గేట్ తర్వాత మొహబ్బత్ నగర్ అని వస్తుంది. మొహబ్బత్ నగర్ తర్వాత తుమ్ములూరు, కందుకూరు, కడతాలు ఇక్కడి వరకు తగులుతుంది. ఆ తర్వాత కొద్దిగా ముందుకెళ్తే కర్కట్పహల్లో కొంత, అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ అమన్గల్ మండలంలో కేవలం 2 గ్రామాలే. ఇది మొత్తం 56 గ్రామాల్లో విస్తరించిన తర్వాత సంగతి. బట్ ఫస్ట్ ఫేజ్లో ఏంటి? కుర్మిద్ద, నానక్ నగర్, తాడిపర్తి అండ్ మేడిపల్లి. ఇవి ఏ మండలంలో వస్తాయి? యాచారం మండలంలో వస్తాయి. యాచారం మండల కేంద్రం ఎక్కడుంది? నాగార్జునసాగర్ రోడ్డు మీద ఉంది. ఇది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఏం చేయలేం. సో ఇప్పుడు రాబోతున్న ప్రధానమైన 4 రోడ్లు చాలా క్రూషియల్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి. మనందరికీ తెలుసు, బహుశా పేపర్ చూసిన వాడికి అర్థమవుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆయన అడిగిన కోరికలు కావచ్చు, డిమాండ్లు కావచ్చు, వాటిల్లో పెద్దపీట వేశాయి తెలుగు పత్రికలు ఒక ప్రధానమైన రోడ్డుకు సంబంధించి. అది ప్రపోజల్ వచ్చినప్పుడు 6 లైన్స్ అనుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే డ్రై పోర్టును లింక్ చేయాలి బందర్ పోర్టుతో అనుకున్నప్పుడు 8 లైన్స్ అనుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నితిన్ గడ్కరీ గారికి సమర్పించిన వినతి పత్రం ఆధారంగా చూస్తే 12 లైన్స్. 12 లైన్స్ అంటే అటుపక్క 6 వరుసలు, ఇటుపక్క 6 వరుసలు. అంటే మన ఔటర్ రింగ్ రోడ్డు కంటే ఒక లైన్ ఎక్కువే ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ 5 లైన్స్, అటు 5 ఇటు 5 లైన్స్. బట్ దానికంటే అటొక లైన్ ఇటొక లైన్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో మళ్ళీ డివిజన్ చేస్తారు. 1, 2, 3 అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న 3 లైన్స్ కార్గో సంబంధించి, అంటే ఈ డ్రై పోర్ట్ నుంచి బ్లాక్ అయిన షిప్ యార్డుకు వెళ్ళవలసిన డైరెక్ట్ బ్యారక్స్ ఉంటాయి కదా, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న 3 లైన్స్ 1, 2, 3. ఆ తర్వాత 3 లైన్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ అదర్ వెహికల్స్. ఈ రకంగా డిజైన్ చేస్తూ ఇటు 6 వరుసలు, ఇటు 6 వరుసలు, మొత్తం 12 వరుసల రహదారికి ఫ్యూచర్ సిటీలో కుర్మిద్ద జంక్షన్ నుంచి నాగార్జునసాగర్ రోడ్డును ఈ యాచారానికి దక్షిణం వైపున క్రాస్ చేస్తూ, నల్గొండకు దక్షిణం వైపున చండూరు దగ్గర నుంచి క్రాస్ చేస్తూ, త్రిపురారం మిర్యాలగూడ సౌత్ వైపు క్రాస్ చేస్తూ
అమరావతిని టచ్ చేస్తూ అమరావతిని క్రాస్ చేసి బందర్ పోర్టు మచిలీపట్నం షిప్ యార్డ్ దాకా దీన్ని వేయాలని చెప్పి వెంటనే శాంక్షన్ చేయాలని. ఇది తెలంగాణ ఏరియాలో 118 కిలోమీటర్లు ఉంటుంది, మిగతాది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. 2 రాష్ట్రాలకు ఇది ఇంటర్లింక్ అవుతుంది. దానికి తోడు 2014లో రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏపీ రాజధానికి హైదరాబాద్తో ఎక్స్క్లూజివ్ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. దాన్ని ఈ రూపంలో నెరవేర్చడం ద్వారా ఇటు తెలంగాణకు డ్రై పోర్టు లేని లోటు తీరుతుంది, అటు ఆంధ్రప్రదేశ్కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన శంషాబాద్కు దగ్గరి దారి దొరుకుతుంది. ఇప్పుడున్న విజయవాడ హైవే నుంచి రావడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి దాదాపు 350 కిలోమీటర్లు అవుతుంది. అదే ఈ ఎక్స్క్లూజివ్ రోడ్డు 12 రూట్ లైన్స్ ద్వారా వేస్తే కేవలం 220-230 కిలోమీటర్ల డిస్టెన్స్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వారు ఏపీ రాజధాని అమరావతిని చేరుకోవడానికి 2.5 గంటల సమయంలో చేరే రకంగా ప్లాన్ చేశారు. అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణకు రెండింటికి ఉపయుక్తంగా ఉంటుంది అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపోజ్ చేయడము. జస్ట్ 1.5 month బ్యాక్ దీన్ని ప్రపోజ్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ అది మెటీరియలైజ్ అయ్యి సర్వే దశకు చేరుకుంది. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరిన దాని ప్రకారం ఇది 12 లైన్స్తో డెవలప్ చేయాలి, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా. సో ఫాస్టర్ రూట్ ఇది ప్రధానంగా ఫ్యూచర్ సిటీని నాట్ ఓన్లీ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండ్ హైదరాబాద్ సిటీ బట్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అట్ ద సేమ్ టైం డ్రై పోర్టు, ఈ ఫ్యూచర్ సిటీలో రాబోతున్న డ్రై పోర్టుకు బందర్ పోర్టు మచిలీపట్నం పోర్టుకు లింక్, వీటన్నింటినీ ఎస్టాబ్లిష్ చేయబోయే అత్యంత ప్రధానమైన రోడ్డు ఇది కాబోతుంది. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఈ ఫ్యూచర్ సిటీని క్రాస్ చేస్తూ RRR వరకు వెళ్లబోతున్న రోడ్డే ప్రధానమైనది అనుకున్నాం. కానీ అంతకంటే వెడల్పైన రోడ్డు, అంతకంటే ఇంపార్టెంట్ రోడ్డు ఇది కురుమిద్ద దగ్గర రాబోతున్న జంక్షన్ నుంచి మల్కీస్గూడ ఉంటుంది. మల్కీస్గూడ దగ్గర నుంచి క్రాస్ చేస్తూ యాచారం సౌత్ వైపు నుంచి నాగార్జున సాగర్ రోడ్డును క్రాస్ చేస్తూ అట్లా వెళుతుంది. దీనికి ఇంకొక హైలైట్ ఏంటంటే రాచకొండ అని ఒకటి ఉంటుంది. రాచకొండలో ఫిల్మ్ సిటీ కట్టడానికి ప్రపోజ్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అది ఇంకా మెటీరియలైజ్ కాలేదు, బట్ ప్రతిపాదనల దశ మాత్రమే ఉంది, పేపర్లలో మాత్రమే పరిమితమైంది. దానికి కూడా ఈ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే కేవలం 6-7 కిలోమీటర్ల డిస్టెన్స్లో క్రాస్ కాబోతుంది. అది కూడా ఒక పెద్ద పాయింట్. బట్ మనం ఫ్యూచర్ సిటీకి ఇప్పుడు కన్ఫైన్ అవుతాం, ఎందుకంటే అది ఇంకా ఫ్యూచర్లో రాబోతుంది కాబట్టి ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు. జస్ట్ నాకున్న సమాచారం ఉంది కాబట్టి నేను దాన్ని లైట్గా రివీల్ చేస్తున్నాను. బట్ అల్టిమేట్గా శంషాబాద్ ఎయిర్పోర్టు, భారత్ ఫ్యూచర్ సిటీ, కుర్మిద్ద జంక్షన్, అదే రకంగా మల్కీస్గూడ, యాచారం దక్షిణం వైపు నుంచి అమరావతి వరకు, అమరావతి తర్వాత బందర్ ఎయిర్పోర్ట్ వరకు ఇది 12 లైన్స్ ఎక్స్ప్రెస్ హైవే. ఇది ఆల్మోస్ట్ నిన్న ఆయన ఎప్పుడైతే వినతి పత్రం అందించారో వెంటనే రియాక్ట్ అయ్యారు నితిన్ గడ్కరీ. ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యే డేట్ కూడా చెప్పారు. నేను అది చివరిలో చెప్తాను. దానికి సంబంధించి నెక్స్ట్ ఆ కీలకమైన రోడ్డుకు సంబంధించి నెక్స్ట్ ఎప్పుడు దాని మీద క్లియర్ కట్ గా ఒక సమీక్ష నిర్వహించి ఫైనల్ డిసిజన్ చెప్తామనేది కూడా నితిన్ గడ్కరీ గారు వెంటనే చెప్పారు. అంటే ఎంత వేగంగా జరుగుతున్నాయి పరిణామాలు అనడానికి ఇది ఒక ఉదాహరణ. నేను ఆ డేట్ చివరిలో చెప్తాను. బట్ ఈ మిగతా 3 రోడ్లకు సంబంధించి కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నేను ఈ ఏదైతే ఫ్యూచర్ సిటీ టు అమరావతి బందర్ పోర్టు 12 లైన్స్ రోడ్ ఉందో దానికి సంబంధించి నెక్స్ట్ డెవలప్మెంట్ ఏ రోజు జరుగుతున్నది చివరిలో చెప్తాను. రైట్, ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ రోడ్ ఏంటి? 330 feet రోడ్ రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి కురుమిద్ద మీదుగా కురుమిద్ద ఫారెస్ట్ క్రాస్ చేస్తూ RRR ఏదైతే అమన్గల్ దగ్గర చెల్లంపల్లి ఏదో ఉంటుంది, ముందు ఆకుతోటపల్లి అనుకున్నారు, ఆకుతోటపల్లి తర్వాత ఇంకొక 2 kilometers దాకా వెళుతుంది. ఇక్కడ వరకు రోడ్డు ఇది లేటెస్ట్ గా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దీని మీద నెక్స్ట్ ఫర్దర్ డెవలప్మెంట్ ఏంటంటే ఆ రోడ్డు అక్కడితో ఆగదు, RRR దగ్గర ఆగదు, రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర ఆగదు. అలా అది రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి RRR ని క్రాస్ చేస్తూ మామనూరు వరకు వెళ్లే రకంగా ప్లాన్ చేస్తున్నారు. మన్ననూరు వరకు వెళ్లే రకంగా ప్లాన్ చేస్తున్నారు. మన్ననూరు అనేది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ శ్రీశైలం ఘాట్ సెక్షన్, అక్కడ దాకా వెళ్లే రకంగా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ దీంట్లో భాగంగా మధ్యలో ఒక కోట్రా జంక్షన్ వస్తుంది. ఆ కోట్రా జంక్షన్ నుంచి అది ఎంత కీలకంగా కాబోతుందంటే ఆ కోట్రా జంక్షన్ ఈ రోడ్డుకు జంక్షన్, తర్వాత అక్కడి నుంచే తిరుపతికి సంబంధించిన నేషనల్ హైవే మళ్ళీ స్టార్ట్ అయ్యి అది నంద్యాల మీదుగా తిరుపతి వెళ్తుంది. అంటే కోట్రా అనే ప్లేస్ ఎంత ఇంపార్టెంట్ కాబోతుంది అనేది నేను చెప్తున్నాను. కోట్రా దగ్గర ఇప్పుడు చాలా చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. జస్ట్ 5-6 లక్షల్లో మనకు 250 గజాలు దొరికే అవకాశం ఉంటుంది. 5 లక్షలకి 200 గజాలు, 6 లక్షలకి 250 గజాలు దొరికే అవకాశం ఉంది అక్కడ. చాలా ఫ్యూచర్లో ఇప్పుడు ఏమీ కనబడదు, కంప్లీట్ గ్రీనరీ అండ్ ఫారెస్ట్. బట్ ఒక 5-6 సంవత్సరాలలో ఈ జంక్షన్ వచ్చి కోట్రా జంక్షన్ కనుక వచ్చి ఈ 330 feet రోడ్ మన్ననూరు వరకు ఎక్స్టెండ్ అయితే మాత్రం అది అద్భుతమైన ప్లేస్గా మారబోతుంది. ఇవన్నీ విజనరీ
మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంతా విజనరీ దృక్పథంలో చేయాలి. సో ఈ రోడ్డు కూడా ఫ్యూచర్ సిటీకి కీలకం కాబోతోంది. రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి కుర్మిద్ద ఫారెస్ట్ నుంచి త్రిబులార్ వరకు, త్రిబులార్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి మన్ననూరు వరకు. ఏది మన్ననూరు అంటే శ్రీశైలం ఘాట్ సెక్షన్ ప్రారంభమయ్యే ప్లేస్. సో ఈ రోడ్డు కీలకం. రెండో యాంగిల్. మూడో రోడ్డు ఏంటంటే చాలా మంది ఫ్యూచర్ సిటీకి ప్లాట్లు కొందామని చూసేవాళ్ళు ఇప్పుడు వెళ్ళి మీర్ఖాన్పేట, నందివనపర్తి, సింగారం దగ్గర ఇరుక్కుపోతున్నారు. అక్కడ జరుగుతున్న మిస్గైడ్ ప్రకారం అక్కడ జరుగుతున్న రోడ్డు చూసి ఇదే రోడ్డు అనే ఆ రోడ్డు 4 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం వదిలేసిన రోడ్డు. ఇటీవల దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది, స్క్రాప్ చేసింది. మొన్నటిదాకా కొద్దిగా దింపుడు గల్లా ఆశలు ఉండేవి, ఆ రోడ్డును మళ్ళీ టేకప్ చేస్తుందేమో గవర్నమెంట్ అని. 4 సంవత్సరాల కింద వదిలేసిన రోడ్డు మొన్న అయితే కంప్లీట్ గా దాన్ని పక్కన పెట్టాలని డిసిజన్ తీసుకున్నారు. ఎందుకు అంటే ఆ రోడ్డు చెరువుల మీదుగా విలేజ్ల మధ్యలో వెళ్తుంది. దాన్ని అంతకంటే ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి దాన్ని అంతవరకే వదిలేసి, భూసేకరణ ఎక్కడి వరకు జరిగిందో అక్కడ వరకు 4 లైన్ తీసి వదిలేసి మిగతాది మాత్రం 2 లైన్స్ సింగిల్ లైన్ గానే వదిలేస్తారు. సో ఆ ఏరియాను, ఆ రోడ్డును చూసి ఎవరైనా బిజినెస్ చేసుకుంటే మాత్రం వాళ్ళు లాభపడొచ్చు, కాగా కొన్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు. మళ్ళీ చెప్తున్నాను, మీర్ఖాన్పేట నుంచి నందివనపర్తి, సింగారం నుంచి యాచారమెల్లి రోడ్ ఉంది కదా, ఆ రోడ్ ఎక్స్పాన్షన్ జరగదు, పూర్తిగా స్క్రాప్ చేసింది గవర్నమెంట్. ఐ హావ్ ప్రూఫ్ ఫర్ దట్. ఆ రోడ్డును స్క్రాప్ చేసిన గవర్నమెంట్ ఏం ప్రతిపాదన చేసిందంటే ఈ కందుకూరు నుంచి యాచారం వరకు ఈ విలేజ్లన్నింటికి, ఏవైతే మీర్ఖాన్పేట, నందివనపర్తి, సింగారం ఉన్నాయో ఈ విలేజ్లకు సౌత్ సైడ్ 1 కిలోమీటర్ సౌత్ సైడ్ నుంచి ఒక ట్రంక్ రోడ్డు ప్రపోజ్ చేసింది. అంటే ప్రస్తుతం ఉన్న రోడ్డును పక్కన పెట్టేసి ఎట్లాగో కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి అమెజాన్ టాటా సెంటర్ దాకా ఉంది, అక్కడ జంక్షన్ నుంచి ఇంకొక రోడ్డు స్టార్ట్ అయ్యి ఈ 4 విలేజ్లు మీర్ఖాన్పేట, అదే రకంగా సింగారం, నజ్దీక్ సింగారం, ఆ తర్వాత నందివనపర్తి, యాచారం, ఈ గ్రామాలకు సౌత్ సైడ్ 1 కిలోమీటర్, అంటే ఈ విలేజ్లకు తగలకుండా, ఈ విలేజ్లకు సంబంధించి ఇళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక ట్రంక్ రోడ్డు ప్రపోజ్ చేసింది. ఇది 3వ కీలకమైన రోడ్డు, రైట్, ఫ్యూచర్ సిటీకి సంబంధించి. ఇక 4వ రోడ్డు చెప్తాను. ఇప్పుడు మనకు కొత్తూరు నుంచి వెళ్లే రోడ్డు అమెజాన్ టాటా సెంటర్ దగ్గర ఎండ్ అయిపోతుంది. ఆ రోడ్డు అంతే, అక్కడికే ఎండ్ అయిపోతుంది. అక్కడే సౌత్ సైడ్ మనకు ఈ నేను ఇందాక చెప్పిన కుర్మిద్ద జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి అమరావతికి 12 లైన్స్ రోజు ప్రపోజ్ చేశారు. అదే జంక్షన్ నుంచి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో, అంటే ఆగ్నేయం దిశగా ఇంకొక రోడ్డు ప్రపోజ్ చేసి అది పూర్తిగా ఫ్యూచర్ సిటీ మధ్యలోంచి వెళుతుంది. వెళ్ళి ఎక్కడ దాకా మాల్ వరకు వెళుతుంది. నాగార్జున సాగర్ రోడ్ లో ఉన్న మాల్ వరకు వెళుతుంది. అది ఇంపార్టెంట్ రోడ్. అది ఎట్లా అంటే కంప్లీట్ గా మధ్యలోంచి వెళ్తుంది. ఫస్ట్ ఫేజ్ కింద రాబోతున్న లైఫ్ సైన్సెస్ సబ్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ సబ్ కావచ్చు, ఏఐసిటీ కావచ్చు, వాటిని క్రాస్ చేస్తూ అది అప్ టు మాల్ వరకు వెళ్తుంది. అది 4వ కీలకమైన రోడ్. ఒకటి భారత్ ఫ్యూచర్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ టు అమరావతి టు బందర్ ఎయిర్పోర్ట్, ఇది 12 లైన్స్ రోడ్డు, ప్రధానమైన రోడ్డు ఇది. సెకండ్ రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి కుర్మిద్ద క్రాస్ చేస్తూ కుర్మిద్ద రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు, అక్కడ నుంచి ఎక్స్టెండ్ అయ్యి మన్ననూరు వరకు, ఇది ఒక ఇంపార్టెంట్ రోడ్డు. 3వ రోడ్డు ఈ కందుకూరు నుంచి యాచారం మధ్య ట్రంక్ రోడ్డు. 4వ కీలకమైన రోడ్డు కుర్మిద్ద జంక్షన్ నుంచి ఈ తాడిపర్తి, నానక్ నగర్, మేడిపల్లిని క్రాస్ చేస్తూ, కొత్తపల్లిని క్రాస్ చేస్తూ మాల్ వరకు వెళ్లే ఇంకొక 200 ఫీట్ రోడ్. ఈ 4 రోడ్లు ఫ్యూచర్ సిటీని దిశను మార్చబోతున్న అత్యంత కీలకమైన రోడ్లు. వీటికి సంబంధించి ప్రభుత్వం చాలా శరవేగంగా ప్లాన్ చేస్తుంది. దీంట్లో ఈ కుర్మిద్ద జంక్షన్ నుంచి మాల్ వెళ్లే రోడ్ ఆల్రెడీ టీజీఐఐసి మాస్టర్ ప్లాన్ లో ఉంది, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ కొత్త 3 రోడ్లు మాత్రం ఆ టీజీఐసి మాస్టర్ ప్లాన్ లాస్ట్ ఇయర్ జూలైలో ప్రిపేర్ అయింది, 2024 జూలైలో. అప్పటికి ఈ రోడ్లు లేవు కాబట్టి ఆ మాస్టర్ ప్లాన్ లో లేవు. బట్ ఆ తర్వాత వచ్చిన ఈ డెవలప్మెంట్స్ ఆధారంగా మనకు కనిపిస్తున్నాయి. నేను ఏమేమి చెప్తున్నానో వాటికి సంబంధించి ప్రూఫ్స్ కావాలని కొంతమంది అడుగుతున్నారు. మీరు ప్రూఫ్స్ అడుగుతున్నారంటేనే మీరు లేటెస్ట్ న్యూస్ ను ఫాలో అవ్వట్లేదని అర్థమాట. నేను చెప్పేవి మీరు లేటెస్ట్ న్యూస్ ఏదైనా కాదు. ఇవాళ నేను ఈ వీడియో చూస్తున్నారు, మీరు ఈ వీడియోకు ఇటువైపు ఒక 2 రోజులు, అటువైపు ఒక 2 రోజులు పేపర్లు చూస్తే మీకు కనిపిస్తాయి. ప్రూఫ్స్ అడుగుతున్నారంటే మీరు పేపర్లు కాలేక మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఫాలో కాలేక నన్ను అడుగుతున్నారన్నమాట. ఎందుకంటే నేను చెప్పేది ఏది కూడా నా ఓన్ కాదు. ఖచ్చితంగా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటుంది, ఖచ్చితంగా పేపర్ ఆర్టికల్స్ ఉంటాయి నా దగ్గర, ఎవ్రీథింగ్ ఉంటాయి. కానీ నేనే అన్ని చేస్తే మరి మీరేం చేస్తారు? జస్ట్ నా వీడియోని ఫాలో అవుతారా? అలా అయిన వాళ్ళు నేను చెప్పింది పూర్తిగా నమ్మాలి మరి. అంతే కదా, మళ్ళీ ప్రూఫ్ అడగడం దేనికి? సో అది ఓవరాల్గా. ఇక అమరావతి రోడ్ ఏదైతే ఉందో, 12 లైన్స్ రోడ్ ఏదైతే ఉందో, శంషాబాద్ ఎయిర్పోర్టు,
ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి బందర్ పోర్టు దాకా. దీనికి సంబంధించి నితిన్ గడ్కరీ గారు ఫైనల్ చేసిన డిసిజన్ సెప్టెంబర్ 22వ తేదీ హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టబోతున్నారు. అంటే కేంద్ర ఉపరితల రవాణా శాఖ సంబంధించిన అధికారుల బృందం హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అధికారులు, తెలంగాణకు సంబంధించిన అధికారులతో కలిసి ఒక ఉమ్మడి సమావేశం నిర్వహించి ఆ రోడ్డుకు సంబంధించి ఏదైతే ఫ్యూచర్ సిటీని, అమరావతిని, బందర్ పోర్టును కలపబోతున్న రోడ్డుకు సంబంధించి ఫైనల్ డెసిజన్ తీసుకోవడానికి సెప్టెంబర్ 22వ తేదీని నితిన్ గడ్కరీ గారు ఫైనల్ చేశారు. సో సెప్టెంబర్ 22, 23 తేదీల్లో దానికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ వస్తాయి. నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇవి 4 రోడ్లు ప్రధానమైనవి. వీటిని వివరించే ప్రయత్నం చేశాను. ఇంకా అర్థం కాకపోతే నన్ను అడగొచ్చు, చెప్తాను నేను. బట్ ట్రై టు అండర్స్టాండ్. మీరు మీడియాను చూడండి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అటు టీవీ కావచ్చు, పత్రికలు కావచ్చు, మెయిన్ పత్రికలు, నేనేదో అల్లట పత్రికల గురించి చెప్పాను. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఇలాంటి పత్రికలను చూడండి. దీన్ని నేను చెప్పిన సమాచారం క్లియర్ కట్గా కనిపిస్తాయి. ఆర్టికల్స్ ఉంటాయి. వాళ్ళకున్న సమాచారమే నాకు ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. వాళ్ళు ఖచ్చితంగా ఆర్టికల్స్ ప్రచురిస్తాయి. టీవీలో వాళ్ళు వేరే రకంగా చెప్పొచ్చు. ఇంకా మ్యాపింగ్ కూడా చేయొచ్చు. టీవీలో చూడొచ్చు మీరు అది కూడా. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీరు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, సిటీకి సరౌండింగ్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. అదే రకంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలనుకున్న వారు కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.